హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా ప్లెజెంట్గా ఉంది కదండి వెదర్ అయితే. ఇంకా అమ్మవారి గుడి మీద ఈరోజు మైక్ ఆన్ చేయలేదు. ఇది ఆల్మోస్ట్ 6:20 అలా తీసాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ కూడా అంత త్వరగా రాలేదు ఈరోజు. వెదర్ కూడా కొంచెం క్లౌడీగా అలా అనిపించింది. పొద్దున్నే మేడ మీద వాకింగ్ చేస్తే చల్లగా ఉంటుందన్నమాట. ఒక 40 మినిట్స్ అలా వాకింగ్ చేశాను. వాకింగ్ చేసిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోయాను. ఇప్పటి నుంచి హడావిడి స్టార్ట్ అవుతుంది నాకు. ఈ మధ్యన అన్నీ ఫుల్ఫిల్గా చేస్తున్నానని చెప్పేసి అన్నాను కదా. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడే ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను అనమాట. అది వచ్చి నిన్న గ్రైండర్ చేశాను కదా, అంటే మిక్సీ పట్టాను కదా, ఆ పిండి, అలాగే ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఈ రెండు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను. ఈరోజు వచ్చేసి నేను హెల్దీ డ్రింక్, డీటాక్స్ డ్రింక్లో భాగంగా క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. నేను కూడా బేసిక్గా ఇలాంటివన్నీ చేయడం చాలా రేర్ కాదు, అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇలాంటివి తాగాలి అని అంత పర్టికులర్గా నాకు ఎప్పుడూ లేదు. ఈ మధ్యన కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యింది. ఇంకా హెల్దీ లివింగ్ ఉండాలి అని చెప్పి ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నాను. నేను ఇల్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట ఈరోజు. ఇందాక మీరు చూసారు కదా పిండి బయట పెట్టానని, అది అట్టు 7:30 లోపలే తినేసాను అనమాట ఈరోజు. సో ఇది ఆఫీస్కి వెళ్ళే ముందర చేస్తున్నాను. ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా జ్యూస్ చేసుకుని తాగేసి ఇంకా కొంచెం ఏమో పనులు ఉంటే అవన్నీ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను జ్యూస్ ఎలా చేస్తున్నాను అనేది చెప్తున్నాను. చాలా మంచిగా అనిపించిందండి. మనం బ్రేక్ఫాస్ట్ ఏమీ చెయ్యకపోయినా ఇది ఒక్కటే తాగేసినా సరిపోతుంది అని అనిపించింది. కాకపోతే ఫస్ట్ కొంచెం తిని ఆ తర్వాత తాగితే ఇంకా మధ్యాహ్నం 2 వరకు అయితే అసలు ఆకలే లేదు నాకు. నేను ఇందులో ఫస్ట్ అయితే క్యారెట్, బీట్రూట్ వేద్దాం అనుకున్నాను, కానీ ఒకే ఒక్కటి ఉందన్నమాట కీర. అది కూడా వేసేసాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను క్యారెట్, బీట్రూట్. నేను నిన్న అల్లం ఉంటే బాగుండేది అని అన్నాను కదా నేను పిండి రుబ్బేటప్పుడు. సో అల్లం తీసుకొని వచ్చాను అనమాట నిన్న. ఇందులో అల్లం కూడా వేసాను. మొత్తం 4 వేసానండి. క్యారెట్, బీట్రూట్, కీర, చిన్న అల్లం ముక్క, ఈ 4 వేసాను అనమాట. ఈ 4 వేసి 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసాను. ఇంకా మెత్తగా మన జ్యూసర్లో పోసాను అనమాట. నార్మల్ మిక్సీ జార్లో కాదు, జ్యూసర్లో పోసాను. మెత్తగా నలిగిన తర్వాత ఇంకా ఇది ఫిల్టర్ చేశాను అనమాట. డైరెక్ట్ అలా తాగితే పల్పంతా ఉంటుంది కదా. నాకు ఇలాంటివి నేను చాలా రేర్గా చేస్తానని చెప్పాను కదా. ఇంకా నాకు అది ఇంకా ఫ్యూచర్లో కూడా తాగాలి అని అనిపించకుండా ఉండకూడదు కదా. ఫస్ట్ టైం కదా తాగేది. నేను ఫస్ట్ టైం అండి తాగేది, చేసేది కూడా. ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. హనీ కానీ, పంచదార కానీ, బెల్లం కానీ, సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. మనకి హెల్దీ డ్రింక్ ఆబ్వియస్గా బాగోదు, కానీ మన కోసం మనం అన్నీ చెయ్యాలి అని నేను ఈ డ్రింక్ని మీకు కూడా రికమెండ్ చేస్తాను. చాలా ఫుల్గా ఉందండి, మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఈ పల్ప్ అంతా ఇలా పిండేస్తున్నాను అనమాట ఫిల్టర్ చేసేటప్పుడు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసినా కానీ ఇంకా కొంచెం క్యారెట్ అయితే నలగలేదు అని అనిపించింది. ఇంకా చిన్నగా కట్ చేసుంటే బాగుండేది అని అనిపించింది. బీట్రూట్ అయితే కొంచెం బాగానే నలిగింది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే జ్యూస్ చేసేసాను. ఇది 2 గ్లాస్ ఆఫ్ జ్యూస్ అండి. ఒక్కసారి నీళ్లు పోసి తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం పల్పు ఉంది కదా, అందులో కూడా కొంచెం నీళ్లు పోసి మళ్ళీ తిప్పాను అనమాట. 2 గ్లాసెస్ అయ్యింది. ఇది ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక కీర, చిన్న అల్లం ముక్క. అల్లం వేసాను కదా, కొంచెం ఘాటుగా ఉంది, అయినా కానీ అల్లం మంచిదే కదా కొంచెం, అందుకని చెప్పి అల్లం కూడా వేసాను అనమాట. ఇంక ఇప్పటి నుంచి నా వంటల్లో అల్లం కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఫైనల్గా అయితే జ్యూస్ ప్రిపేర్ అయిపోయింది. ఇది వెళ్ళే ముందర తాగుతున్నాను అనమాట. నాకు బాగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైము. బీట్రూట్ కూడా ఎప్పుడూ తినలేదు. అది హల్వా చేసి తింటమే కానీ కూరల్లో కానీ ఇలాగ కానీ ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఇది తాగేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి
ఇంకో అమ్మవారు అంటే తులసమ్మ దగ్గర తులసమ్మని కడిగి ముగ్గేస్తున్నాను అనమాట. పద్మం వేస్తాను కదా, అది వేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ వస్తుందన్నమాట. కొంచెం మంచిగా అనిపించింది. ఈరోజు అన్నీ 7:30 లోపలే చేసేసాను. మొక్కలకి నీళ్లు కూడా 7:30 లోపలే పోసేసాను. అంటే ఆంటీ వచ్చి తొడవక ముందరే పోసేసాను అనమాట. కొంచెం నీళ్లు ఎక్కువైపోయి ఎక్సెస్ అంటే కింద ఉన్న మొక్కలకి ఎక్సెస్ అయిపోయాయి. ఎందుకు ముందరే పోసానంటే ఈరోజు కూరగాయలు కడిగిన నీళ్ళు, మళ్ళీ అలాగే నూక కడిగిన నీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయి. అవి పాడబోయడం ఇష్టం లేక ఇంకా మొక్కలకు పోసాను అనమాట. కనకాంబరం మొక్కకి గులాబీ మొక్కకి పోస్తే కొంచెం మంచిది కదా కూరగాయలు కడిగిన నీళ్ళు, అందుకని చెప్పేసి ఇంకా వీటికి పోసాను అనమాట. ఎక్సెస్ అయిపోయాయి. ఇదిగో పనంతా అయిపోయిన తర్వాత అది తులసమ్మ దగ్గర పెట్టానని చెప్పాను కదండి ముగ్గు. ఇంకా పాలు కాస్తున్నాను అనమాట. పాలు కాసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడమే. చాలా లేట్ అయ్యింది ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం, అంటే బయలుదేరడం కొంచెం లేట్గా బయలుదేరాను. ఈరోజు జ్యూస్ కూడా పని కట్టుకుని పర్టికులర్గా చేశాను కదా, ఫిల్టర్ చేయడానికి కొంచెం లేట్ అయ్యిందనమాట. నెక్స్ట్ టైం ఫిల్టర్ కొంచెం మంచిది కొనుక్కోవాలి అని డిసైడ్ అయ్యాను. ఇది కౌంటర్ అండి. నేను కౌంటర్ని ఒకరోజు క్లియర్గా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. పనంతా అయిపోయింది. నిన్న దేవుడికి పెట్టిన పువ్వులు అక్కడ దేవుడి గూడు మీద పైన పెట్టాను కదా, ఇదిగో ఈ ఉర్లి కడిగి ఇందులో వేస్తున్నాను అనమాట. ఇలా ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి కానీ రేపటి వీడియోలో చూపిస్తాను. ఇవి నీళ్ళలో వేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చుకుంటాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఈరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చూశాను, మంచిగా ఫ్రెష్గా అనిపించినాయి ఆ పువ్వులు. ఇంకా బయట కారిడార్లో మొక్కలు అనమాట ఇవి. వీటిని మీకు చూపించక చాలా రోజులు అయ్యింది కదండి. మొక్కలకైతే బాగా దుమ్ము పట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఇది కడగాలంటే కొంచెం టైం టేకింగ్. నాకు ఒక 3 hours 2 to 3 hours టైం పడుతుంది నాకు. అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉంది కదా, ఇప్పుడు వద్దులే, ఇంకా ఎలాగా మనకి ఉగాది ఉంది కదా, ఉగాది రోజున కడుక్కుందాంలే అని చెప్పేసి ఇంకా ఇలాగ అడ్జస్ట్ అవుతున్నాను. ఈరోజు ఇంటి ముందర అయితే భలే ముగ్గేశాను. చాలా సింపుల్గా డిజైనర్ ముగ్గు అనమాట. చుక్కల ముగ్గు, గీతల ముగ్గు అలాంటిది కాకుండా డిజైనర్ ముగ్గు. చిన్న చిన్న అలవీరా మొక్కలు కొంచెం పెరిగినాయి చూసారా. లాస్ట్ టైం చూపించాను మీకు, చాలా చిన్నవి, ఇప్పుడు కొంచెం పెరిగినాయి. ఇదే అనమాట ముగ్గు. చాలా క్రేజీగా వేస్తాను ఇలాంటివి నేను. నాకు కూడా ముగ్గులు వేయడం రాదు బేసిక్గా, కానీ ఇలాంటి ముగ్గులు అయితే భలే వేస్తాను. ఏదో పిచ్చికేతలు గీసేస్తాను అనమాట. కానీ ఒక్కొక్కసారి చాలా ఇంట్రెస్ట్గా పెడతాను ముగ్గు అనేది. అదే పెట్టాలి అని డిసైడ్ అవుతాను అనమాట నేను. సో అలాంటప్పుడు బాగా వేస్తాను. ఈ మొక్కలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవైతే చాలా గలీజ్ చేసేసాయి పీజియన్స్. వీటిల్లో వచ్చి కూర్చుంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి పర్పుల్ కలర్లో ఉండాల్సిన మొక్కలు అవి తొక్కేసి వాటిని ఎండిపోయేలాగా చేసినాయి అనమాట. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ అటు సైడ్ బాల్కనీలో ఒక 15 days పెడితే మంచిగా చిగురులు వస్తాయి. అది మళ్ళీ తెచ్చి ఇక్కడ చెప్పుల స్టాండ్ని, ఈసారి చెప్పుల స్టాండ్ దానికి ఫైనల్ చేసేయాలి నేను. చాలా డేస్ నుంచి పెండింగ్ ఉంది అది. దాన్ని మంచిగా చేస్తా, మంచిగా ఆర్గనైజ్ చేస్తా, డెకర్ చేద్దామని డిసైడ్ అయ్యా చెప్పుల స్టాండ్కి. ఇదిగో ఇంకా ఫైనల్గా ఆఫీస్కి వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నా ఇల్లు, నా జ్యూసు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.